తలమడుగు మండలంలో అకాల వర్షం ఈదురుగాలులతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క భరోసానిచ్చారు. బౌద్ధ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, జెడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి మండలంలోని జురి, పోనగూడ, మందగూడ, ఉమ్రి, టీ తదితర గ్రామాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు కూలిపోయి పంటలు నష్టపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా కలెక్టర్ రాజశిషాకు వినతి పత్రం అందించి తక్షణమే బాధితులకు నష్టపరిహారం అందించి నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరారు. నెంబర్ ఇవ్వండి. రైస్ కానీ దాదాపు 25 చెప్తా ఎంఆర్ఎఫ్ ప్రొవిజన్ ఉంటాయి. వాళ్ళకి కొంత నష్టపరిహారం తొందర అంతే కొంచెం మొత్తం సరిగ్గా నీళ్ళకి పూలు పడే సార్, చెట్లు పడి నీళ్ళు సార్. ఈ ఇంటికి లేకపోతే ఒక 100 మీటర్స్ పోయి ఇప్పుడు కూడా సార్ అసలు వాటర్ లేదు, కరెంట్ లేదు, ఏది లేదు సార్. ఎస్సీ రేషన్తో మాట్లాడి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఫాస్ట్ ఏసీ చుట్టూ చేయాలి, పక్కన కొండ ఉంది కాబట్టి బాగుంది నుంచి అవకాశాలు కూడా ఉంది సార్. నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది. నీళ్ళు ఇంతకు ముందు లేదా కరెంట్ సప్లై వస్తే ఆటోమేటిక్గా నీళ్ళు కూడా వస్తాయని అంటున్నాను. సో నేను ఎస్సీ గారితో మాట్లాడుతూ తహసీల్దార్ని కూడా చెప్తాను, ప్రాసెస్ చేస్తాను. ట్రైబల్స్ వాడు సార్ వాళ్ళకి రైస్ డైరెక్ట్గా మాట్లాడి డీసీసీతో మాట్లాడి పంపిద్దాం, రైస్ పంపిద్దాం, తర్వాత ఇంకేమైనా పాసిబిలిటీ అయితే పంపిద్దాం. తర్వాత తహసీల్దార్కి చెప్పి నేను రిలీఫ్ అది మినిమం ఏదైతే రిలీఫ్ ఉంటుందో అది ఇచ్చేస్తాను. తొందర పెట్టిస్తేనే కొంచెం మాట్లాడండి. మాట్లాడి